అని దేవుని వాక్యం చెప్తున్నది. ఆ నరుడు మధ్యవర్తిగా లోకానికి వచ్చాడు. పాపములో మనం పుట్టినవారం, ఆయన పాపము లేకుండా పుట్టినవాడు. పరిశుద్ధాత్మ ద్వారా, కన్యమరియ ద్వారా ఆయన లోకానికి వచ్చి పాపము ఎరుగని వాడుగా ఆయన జీవించాడు. 33.5 సంవత్సరాలు దాదాపుగా లోకంలో ఉండి ఆ పంపిన తండ్రిని లోకంలో ఆయన బయలుపరిచాడు, చూపించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. మానవులు చేయలేనివి దేవుడు ఒక్కడే చేయగలిగిన కార్యాలు. గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగులకు శుద్ధినిచ్చాడు. మృతులను సైతం ఆయన మాటతో లేపాడు, బ్రతికించాడు. అటువంటి మహాదేవుడు, మహిమగల దేవుడు మానవులను ప్రేమిస్తున్నాడు. అద్భుతాలు చేయడానికి కాదు ఆయన వచ్చింది, పాపులను రక్షించడానికి వచ్చాడు. రాజ్య పరిపాలన చేయాలని కాదు, పాపులను రక్షించాలని ఆయన వచ్చాడు. పాపిని రక్షించాలంటే ఏం కావాలి? పాపం లేని రక్తం కావాలి. యేసు రక్తం, దేవుని కుమారుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని దేవుని వాక్యం వేదం సెలవిస్తున్నది. ఇలా ఉండగా ఆయనే మన కొరకు బలి అయ్యాడు. ఇష్టపూర్వకంగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు అని చెప్పి ఆ గడియ వచ్చినప్పుడు ఆయన నేనే, మీరు నన్ను వెతుకుతున్నారు కదా, నేనే అని చెప్పి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన తనలో ముండ్ల కిరీటం దించారు, ఆయన చేతుల్లో మేకులు దించారు, ఆయన పాదాల్లో మేకు దించారు. శరీరం అంతా కురుడా దెబ్బలు, అవమానం ఆయన అనుభవించాడు. పాపానికి శిక్ష ఉన్నది కనుక ఆ శిక్ష పాపం చేసిన మనం పొందవలసినది ఆయన మన బదులుగా ఆయన పొంది తన ప్రాణం మన కొరకు ధారపోశాడు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనాల ప్రకారం 3వ దినమున లేపబడెనని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరణం యొక్క బలము గల సాతానును మరణం ద్వారా ఆయన నశింపజేశాడు. పరలోకాన్ని మన కొరకు తెరిచాడు. సమాప్తమని చెప్పి శిలువలో వేలాడుతూ పాపి పరలోకానికి రావడానికి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. శిక్ష అంతా ఆయన భరించాడు, మనకు రక్షణ ఆయన సిద్ధపరిచాడు. మరి ఈ రక్షణ భాగ్యం, ఆత్మశాంతి మనకు ఎలా కలుగుతుంది అంటే, నేను పాపిని, ప్రభువా నిన్ను నేను అంగీకరిస్తున్నాను, నా కొరకే నీవు ప్రాణం పెట్టావు, నా కొరకే చనిపోయావు, తిరిగి లేచావు, నమ్ముతున్నాను, నా పాపాలన్నీ క్షమించు అని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు, ప్రభువు పాపాలు క్షమిస్తాడు. దప్పికన్నవాడు నీళ్లు తాగితే దప్పి తీరినట్టుగా, ఆకలి కన్నవాడు భోజనం చేస్తే ఆకలి తీరినట్టుగా, జబ్బుతున్నవాడు మందు వేసుకుంటే రోగము తగ్గినట్టుగా రుజువు కలుగుతుంది కదా. అలాగే పాపం పోయిన రుజువు ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు నన్ను అంగీకరించాడు, తండ్రి నన్ను చేరదీశాడు, నా పాపాలు క్షమించాడు, లోకయాత్ర చాలిస్తే నేను పరలోకానికి వెళ్తానని ధీమ, భరోసా ఆయన ఇస్తాడు. గనుక ఈ ఉదయకాలం ఈ కొద్ది మాటలు విన్న మీరు, నేను పాపిని, నీకు విరోధంగా చేసిన పాపాలన్నీ నేను ఒప్పుకుంటున్నాను, దయతో క్షమించు, ఈ కుమారుని రక్తముతో, యేసుప్రభు రక్తముతో నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకో అని చిన్న ప్రార్థన చేస్తే చాలు, ఆయన పాపాలు క్షమిస్తాడు. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం తోసివేయను అని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవానికి ఏ శిక్షావిధి లేదని దేవుని వాక్యం చెప్తున్నది. నిలబడిన మేము కూడా నీ వంటి వారమే, పాపంలో పుట్టిన వారం, పాపాన్ని ప్రేమించి జరిగించిన వారం, పాపానికి అమ్మబడి విడుదల పొందలేక, తప్పని తెలిసినా నష్టమని తెలిసినా చేతగాక అందులోనే సాగినవాడు. అలా ఉండగా ప్రభు మమ్మల్ని దర్శించాడు, రక్షించాడు, ఆయన సువార్త వెలుగును మాకు కలిగించాడు, ఆ పాప క్షమాపణ అనుభవం ఆయన మాకు అనుగ్రహించాడు. కనుకనే ఈ ఉదయకాలం మీ మధ్యకు చేరి వచ్చి ఈ చిన్న వర్తమానాన్ని మీ మధ్య ప్రకటిస్తున్నాము. మీ కొరకు, మీ ఆత్మరక్షణ కొరకు, మీ కుటుంబాలు మీరు చేసే పనుల ద్వారా మీకు పోషణ కలగాలని, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన
చేస్తూ ఉంటాము. ఈ సంగతులను మీరు ఇంతటితో విడిచిపెట్టకుండా ఆలోచన చేయండి. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని వాక్యం చెప్తున్నది. క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకునేవాడు, పైన ఉన్న పరలోకాన్ని పొందేవాడు, జీవానికి వెళ్ళే మార్గం కనుగొనేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తున్నది. ఆ ధన్యుడు